హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మేము ఈరోజు అన్నం తిన్నాక కాసంత అన్నం మిగిలిపోయిందండి. సో మేమైతే దాన్ని చద్దన్నంలాగా చేసుకొని ట్రై చేద్దాము అని అనుకుంటున్నాము. దానికోసం మా పండు అయితే ప్రిపేర్ చేస్తుంది. చూడండి, అన్నం అయితే ఇప్పుడు ఈ బౌల్లో సర్వ్ చేస్తుంది. ఇలా అన్నం వేస్ట్ కాకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా మేము ఒకసారి ట్రై చేసామండి. చాలా బాగా నచ్చింది మాకు టేస్ట్ అయితే, అండ్ హెల్దీ కూడా ఇది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో మిగిలిపోయిన అన్నం మొత్తం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇప్పుడు ఇందులో పాలు వేసుకోవాలంట. ఇక్కడైతే మనం పాలు వేసుకున్నాము. అండ్ ఇది కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటుంది. ఇలా మిక్స్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. పండు కొద్దిగా పెరుగు వేయి. ఇలా వేసాక కలపకూడదు, ఇలాగే వదిలేసి. అండ్ ఇందులోకి ఇప్పుడు మనమైతే ఒక ఆనియన్ వేసుకున్నాను అండ్ ఒకటి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. చూడండి, ఇదైతే మా పండు రెడీ చేసింది. ఇప్పుడు మీకు ఇది ఎలా వచ్చిందో రేపు మార్నింగ్ కూడా చూపిస్తానండి. చూస్తూనే ఉండండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే ఇదిగో కనిపిస్తుంది కదా, మార్నింగ్ ఇలా ఉంది. కొద్దిగా వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.